హల్లెలూయా! ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. సోక్రటీస్ అనేటువంటి ఒక రాజున్నాడు. రాజు దగ్గరికి తన పనివాడు ఒకడొచ్చాడట. గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి, "రాజా రాజా మీకొక విషయం చెప్పాలి" అని చెప్పి చాలా తడబడుతూ ఆతృతంగా వచ్చాడంట. వచ్చినప్పుడు రాజు అతన్ని చూసి, "అవునా! ఏం విషయం చెప్పాలి?" అని అన్నాడంట. వెంటనే ఆ పనివాడు, "మరే నేను పలానా చోటికి వెళ్ళాను కదా!" అని ఇంకా ఆత్రంగా చెప్పడం ప్రారంభించాడంట. రాజు ఒక క్షణం ఆ పనివాడిని చూసి, "ఒకసారి ఆగు. నువ్వు నాకేదో చెప్పాలనుకుంటున్నావు కదా! నువ్వు చెప్పేదానికంటే ముందు నేను నిన్నొక 3 ప్రశ్నలు అడుగుతాను. ముందు వాటికి సమాధానం చెప్పి, అప్పుడు నువ్వు చెప్పాలనుకుంటున్నది చెప్పు" అన్నాడంట. వెంటనే ఆ పనివాడు, "ఏంటి రాజా? సరే అడగండి త్వరగా" అని అన్నాడంట. అప్పుడు ఆ రాజు అన్నాడంట, "మొదటి ప్రశ్న, ఇప్పుడు నువ్వు నాకు చెప్పబోయే విషయం నువ్వు కళ్ళారా చూసావా?" అన్నాడంట. ఆ పనివాడు కాసేపు ఆలోచించి, "రాజా ఇదేం ప్రశ్న?" అన్నాడంట. "అడిగిన దానికి సమాధానం చెప్పు. ఇంతకీ నువ్వు నాకు చెప్పబోయే విషయం నువ్వు కళ్ళారా చూసావా?" అడిగాడంట. అప్ "లేదు రాజా నేను చూడలేదు" అన్నాడంట. రెండవ ప్రశ్న కన్నా కరెక్ట్‌గా ఆలోచించుకొని సమాధానం చెప్పు అనని, "ఇంతకీ ఇప్పుడు నువ్వు నాకు చెప్పే విషయము 100% నిజం అనేటువంటి నమ్మకం నీకుందా?" అని అడిగాడంట. ఆ పనివాడు కాసేపు ఆలోచిస్తున్నాడు. అప్పుడు రాజు మళ్ళీ అడిగాడు, "చెప్పు, ఇప్పుడు నువ్వు నాతో చెప్పబోయే విషయం 100% నిజమేనా?" అని అడిగాడంట. అప్పుడు ఆ పనివాడు, "100% నిజమో కాదో నాకు తెలీదు గానీ, అందరూ దీని గురించే చెప్పుకుంటున్నారు రాజా. అందరూ చెప్పుకుంటున్నారంటే నిజమే అయ్యుండొచ్చు కదా!" అని అన్నాడంట. అప్పుడు ఆ రాజు, "అలా కాదు. నువ్వు చెప్పు. నిజంగా ఇప్పుడు నువ్వు చెప్పేటువంటిది 100% నిజమేనా?" అని. అప్పుడు ఆ పనివాడు, "ఏమో నిజమో కాదో కానీ అందరూ అయితే దీని గురించి చెప్పుకుంటున్నారు" అన్నాడంట. సరే, మూడవ ప్రశ్నగా ఇంకొకటి అడుగుతాను. దీనికి కూడా నువ్వు సరైన సమాధానం చెప్పు అన్నాడంట. పనివాడు ఆలోచిస్తూ ఉన్నాడు. ఈసారి ఏ ప్రశ్న అడుగుతాడా అని. రాజు మూడవ ప్రశ్నగా అంటూ ఉన్నాడు, "ఇప్పుడు నువ్వు నాకు చెప్పబోయేటువంటి విషయం వలన నీకు గాని, నాకు గాని ఏమన్నా ప్రయోజనం ఉందా?" అని అడిగాడంట. పనివాడు ఆలోచించుకుంటూ, "లేదే. దీనివల్ల మీకు గాని, నాకు గాని ఎలాంటి ఉపయోగం లేదే" అన్నాడంట. వెంటనే రాజు అన్నాడంట, "నువ్వు కళ్ళారా చూడండి 100% నిజమని నీకే తెలియంది. నీకు గాని, నాకు గాని ఉపయోగం లేనటువంటి సంగతి గురించి మనం మాట్లాడుకోవడం అవసరమంటావా? ఎందుకు అక్కడి విషయాలు ఇక్కడ, ఇక్కడ విషయాలు అక్కడ మాట్లాడుకోవడం" అని అనేసరికి ఆ పనివాడికి బుద్ధొచ్చి తల దించుకుని వెనక్కి వెళ్ళిపోయాడంట. నిజమే కదా! మనలో కూడా చాలా మందికి ఈ అలవాటుంది. ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్తూ తంటాలమారి అనేటువంటి బిరుదును పొందుకున్న వాళ్ళు మనలో చాలా మందున్నారు. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 9, 10 వచనాల్లో ఒక మాటుంది. మీకు గుర్తుందా? "నీ పొరుగువాని గుట్టు బయట పెట్టకుము. బయట పెట్టిన వెడల వినువాడు నిన్ను అవమానపరచునేమో. వలన నీకు కలిగిన అపకీర్తి ఎన్నటికిని పోదు" అని. అక్కడ విషయాలు ఇక్కడ, ఇక్కడ విషయాలు అక్కడ ఎవరైనా చెప్పినా కూడా వినొద్దు. మీరు అటువంటి విషయాలలో ఉత్సుకత చూపించొద్దు. గుర్తుంచుకోండి. దాని వలన వచ్చే అపకీర్తి ఎప్పటికీ పోదంట.